లెసన్ నేర్పిస్తాను, లెసన్ నేర్పించాలి, వీళ్ళకి పాఠాలు గుణపాఠం నేర్పించాలి అన్నట్టుగా చాలా తీవ్రంగా కామెంట్లు చేశారు. అట్లాగే శివకుమార్ కూడా కామెంట్లు చేశారని చెప్తున్నారు. సో ఇది ఎప్పుడైతే ఈమెకు గుణపాఠాలు నేర్పించాలని వచ్చిందో దాంతో కన్నడ రక్షణ వేదిక, కరవే అంటారు దాన్ని, అంటే కర్ణాటకలో కన్నడ భాషను కన్నడ సంస్కృతిని రక్షించాలి, ఇవి థ్రెట్కు గురవుతున్నాయని కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. అందులో ప్రధానమైన వాటిల్లో కరవే ఒకటి, కన్నడ రక్షణ వేదిక ఒకటి. వాళ్ళు కూడా ఈమెను గట్టిగానే విమర్శించారు. సో దీనికి సపోర్ట్గా ఇప్పుడు కొడవి అంటే గతంలో కొడవ అనే కులానికి చెందిందనమాట రష్మిక. కొడవ కమ్యూనిటీ, ఈ కొడవ నేషనల్ కౌన్సిల్ సిఎన్సి అనే అక్కడ ఉంది. మామూలుగా బెంగళూరులో నేను 6 ఏళ్ళు ఉన్నా, ఓవరాల్గా 3 ఏళ్ళు. అక్కడ ఏంటంటే కర్ణాటకలో ప్రతిదానికి ఒక అసోసియేషన్ ఉంటుంది. చివరికి పత్రికలకి లెటర్లు రాస్తారు కదా, వాళ్ళకు కూడా ఒక నేషనల్ స్టేట్ వైడ్ అసోసియేషన్ అనమాట. అట్లాగే సింగిల్ మదర్కి ఒక అసోసియేషన్, సింగిల్ ఫాదర్కి అసోసియేషన్, ఇలాగ ప్రతిదానికి అసోసియేషన్ ఉంటాయి. మేము ఇప్పుడు సరదాగా అనుకునేవాళ్ళం మనం ఒక అసోసియేషన్ పెడదామా అని. అట్లా ఉంటాయన్నమాట. అట్లా ఈ కుల సంఘాలు కూడా అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్లా కొడవ అనే కమ్యూనిటీ ఈమెకి ఇప్పుడు రక్షణగా నిలిచింది. మామూలుగా రష్మిక రక్షిత్ శెట్టి ఆ సినిమాతో ఆమె వచ్చింది. అప్పట్లో నేను బెంగళూరులో ఫస్ట్ డేనే ఆ సినిమా చూశాను. అప్పట్లోనే ఈమెకు మంచి పేరు వచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్రహ్మాండమైన, నిజానికి దాంట్లో 2 హీరోయిన్లు, ఈమె ఒక హీరోయిన్, కానీ ఈమెకు మంచి పేరు వచ్చింది దాంట్లో. ఆ తర్వాత ఆమెకి ఛాన్సులు వచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులో బాగా షైన్ అయింది. ముఖ్యంగా అప్పటికే ఆమె నిశ్చితార్థం కూడా అయింది రక్షిత్ శెట్టితో. దాని తర్వాత తెలుగులో మన విజయ్ దేవరకొండ, గీతా గోవిందంతో విజయ్ దేవరకొండతో అఫేర్ అని స్టార్ట్ అయిందని, దాంతో అక్కడ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పుడే ఈ మీద విమర్శలు కర్ణాటకలో వచ్చాయి. చూడు, మన కన్నడ అతన్ని వదిలేసి తెలుగు అతన్ని పట్టింది అని. అక్కడ తెలుగు యువకుల సంఘం అనే బోర్డు ఎక్కడ కనబడదు. అక్కడ కల్చర్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అక్కడ లింగ్విస్టిక్ పాలిటిక్స్ అంటారు, లింగ్విస్టిక్ నేషనలిజం అంటారు. అటువంటి ఒక లింగ్విస్టిక్ నేషనలిజం అనేది కర్ణాటకలో కొంత బలంగా ఉంటుంది. సో దాని నేపథ్యంలో మనం అర్థం చేసుకుంటే ఈ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయి ఏంటంటే కొంత మనకి సమంత తర్వాత కొంత వివాదాస్పదమైన కామెంట్లు చేయడం కొంత రష్మికలో మనకు కనబడుతుంది. అంటే బోల్డ్గా మాట్లాడడం, బోల్డ్గా యాక్ట్ చేయడం, దాని గురించి ఓపెన్గానే మాట్లాడడం, ఇవన్నీ పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ రష్మికలో మనకు కనబడతాయి. సో అలాగా పుష్ప 1 and 2లో కానీ, తర్వాత యానిమల్లో కానీ బోల్డ్గా, ముఖ్యంగా పుష్ప 2లో, తర్వాత అదే ఫీలింగ్స్ పార్ట్లో కానీ, యానిమల్లో అయితే ఇంకా బోల్డ్గా యాక్ట్ చేయడం, వీటన్నిటిలో ఈమెకి కన్నడ వాళ్ళ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2022లో కాంతారా రిలీజ్ అయినప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈమెను కాంతారా చూసారా మీరు అని అడిగితే నేను చూడలేదని చెప్పాను. అది హర్ట్ అయిపోయారు వాళ్ళు. కాంతారా చూడకుండా ఏం చేస్తున్నాను అన్నట్టుగా. సో మళ్ళీ ఆమె పోస్ట్ పెట్టింది, కాంతారా చూశాను గొప్పగా ఉందని కూడా మళ్ళీ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత నాది హైదరాబాద్ నా హోమ్గా ఫీల్ అవుతానని చెప్పింది. అంటే కర్ణాటక నీకు హోమ్ కాదా అని మళ్ళీ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు. ఇలాగా ఏది మాట్లాడినా రష్మిక వివాదం అవుతూనే ఉంది. కన్నడ వాళ్ళు రష్మికను అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఒక సమంత లాగా రష్మిక కూడా పాన్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లకైనా హీరోలకైనా తాము గో బిగ్ అనేదే వాళ్ళ గోలు. పెద్దగా పెద్దగా అయితే రెమ్యునరేషన్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సమంత 15 crores వరకు తీసుకుంటుందని మన ఎవరు చెప్తున్నారు. అలాగే ఈమెకు కూడా 10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది బిగ్ అయితే. అలాగా వీళ్ళు ఎందుకంటే హీరోయిన్ల సినిమా వయసు తక్కువ, హీరోల్లాగా 66-70 వచ్చినా బాలకృష్ణ చేస్తున్నాడు, చిరంజీవి చేస్తున్నాడు హీరోగా. అలాగా వీళ్ళు చేయలేరు కదా. సో వీళ్ళు త్వరగా తల్లులుగానో అక్కలుగానో మారిపోతారు. అందుకని ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అది ఏదో వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి. కాకపోతే ఏంటంటే ఈ మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా